Hi. వెల్కమ్ టు 20 డేస్ ఛాలెంజ్. సో ఇది ఒక క్లాస్ రూమ్ కాదు అండ్ నేను ఆబ్వియస్గా మీ టీచర్ని కూడా కాదు. సో ఎవరు టెన్షన్ పడొద్దు. ఇది ఒక నార్మల్ ప్రీ రిక్వెసైట్ కోర్స్ లాంటి ఛాలెంజ్. సో కూల్గా ఉండండి, ఒక కంఫర్టబుల్ ఫీల్ని తెచ్చుకోండి. ఓకే, సో మూవింగ్ ఆన్. లాంగ్వేజ్ అనేది ఒక మీడియం, ఒక మాధ్యమం మనం ఇన్ఫర్మేషన్ని ఎక్స్చేంజ్ చేయడానికి. సో దే ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్. మనం వరల్డ్లోనే చాలా లాంగ్వేజెస్ చూడొచ్చు. అండ్ ఎస్, మన అందరము తెలుగు మన నేటివిటీ లాంగ్వేజ్గా చెప్తాము. అండ్ ఇంగ్లీష్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ లాంగ్వేజ్ ఇప్పుడు ప్రజెంట్ సొసైటీలో. సో 70% ఆఫ్ ది వరల్డ్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు కాబట్టి సో మనం కూడా ఇంగ్లీష్ ఎంతో కొంత ఇన్వాల్వ్ చేసుకోవడం మన డైలీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్. సో మనమంతా తెలుగు నేటివిటీ కాబట్టి తెలుగు వర్డ్స్ ఆర్ లైక్ మదర్స్ వర్డ్. అంటే చాలా మెత్తగా అమృతంలాగా ఉంటాయి. అండ్ అలాగే ఇంగ్లీష్ వర్డ్స్ లెటర్స్ అన్నీ చాలా షార్ప్గా ఉంటాయి అన్నమాట. సో తెలుగు ఇంగ్లీష్లో మెయిన్ వేరియేషన్ అదే. అండ్ ఇంగ్లీష్ వర్డ్స్ ఆర్ వెరీ రొమాంటిక్. సో ద లాంగ్వేజ్ ఈస్ టోటలీ వెరీ రొమాంటిక్ అండ్ ఆల్సో రెస్పెక్ట్ఫుల్ లాంగ్వేజ్ అనమాట. సో మనం చాలా రెస్పెక్ట్ఫుల్గా మనం ఇంగ్లీష్లో చెప్పగలం. అండ్ ఫార్మల్ లాంగ్వేజ్. తెలుగు భాష అమ్మ లాంటిది. 5 ఏళ్ల వరకే అమ్మతో అవసరం. అదే ఇంగ్లీషు పెళ్ళం లాంటిది. 60 ఏళ్ళొచ్చినా దాంతో అవసరం ఉంటుంది. అందుకే మనం ఇంగ్లీష్ని చులకనగా చూడకూడదు. సో ఈ బిజీ లైఫ్లో మనం ఇంగ్లీష్కి ఎంతో కొంత దూరంగా ఉంటున్నాము మన స్టడీస్ తర్వాత. సో ఈ గ్యాప్ని ఫిల్ చేసుకోవడానికి మనకి చాలామంది సజెషన్స్ ఇస్తారు. లైక్ ఇంగ్లీష్లో మాట్లాడండి, న్యూస్ పేపర్ చదవండి, న్యూస్ ఛానల్స్ చూడండి అని. సో ఒక 4 to 9 years పిల్లాడు ఇంగ్లీష్ మాట్లాడితే ఎవరైనా కరెక్ట్ చేసి సజెషన్స్ ఇస్తే చాలా బాగుంటుంది. కానీ ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత అలా ఎవరైనా చేస్తే అస్సలు బాగుండదు. సో మనం నలుగురిలో మాట్లాడలేక ఏమీ చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటాం. సో అలాంటి వాళ్ళకి ఈ 20 days ఛాలెంజ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ 20 days ఛాలెంజ్ అనేది ఒక ప్రీ రిక్విసైట్గా వర్క్ అయ్యి మీరు ఈ ఇచ్చిన సజెషన్స్ అన్నీ మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ద మెయిన్ ఏజెంట్ ఆఫ్ ద కోర్స్ ఇస్ టు గెట్ అ గుడ్ కాన్ఫిడెన్స్. సో మనకి కాన్ఫిడెన్స్ అనేది ఈ కోర్స్ మనకి ఇస్తుంది. అది ఎలా అంటే కంప్లీట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఏ నాలెడ్జ్ లేని వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో మనం మధ్యలో ఉన్నాం, హాఫ్ ఉంది. సో ఆ హాఫ్ని తీసేసి ఐదర్ పైకి ఆర్ కిందకి మనం వెళ్తాం. అలాగే ఎదుటి వాళ్ళు మాట్లాడుతుంది మనం అనలైజ్ చేసి గ్రాస్ప్ చేసి అలాగే మనం రిప్లై కూడా ఎలా ఇవ్వాలి ఫాస్ట్గా అనేది మనం ఈ కోర్స్లో నేర్చుకుంటాం. అండ్ ఆబ్వియస్గా 1000 to 1500 వర్డ్స్ ఖచ్చితంగా నేర్చుకుంటాం. అండ్ ఐ ప్రామిస్ యూ ఐ విల్ బీ దేర్ త్రూ అవుట్ దిస్ జర్నీ విత్ యూ అండ్ గివ్ యూ అ గుడ్ రిజల్ట్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. సో స్టే టైట్. ఈ వీడియోకి ఇంతే. బాయ్ బాయ్. కొండ శ్రీ వెంకటేశ్వర స్వామి తల్లి పద్మావతి, శ్రీరామ సీతమ్మ తల్లి పంచముఖ ఆంజనేయ స్వామి, లక్ష్మణ స్వామి, పార్వతీ పరమేశ్వర, ఈశ్వర మహేశ్వర, సుబ్రహ్మణ్య స్వామి మురగా, గణపతి, విఘ్నేశ్వర, సరస్వతీదేవి, లక్ష్మీదేవి, బ్రహ్మ, మహావిష్ణు, అన్నవరి సత్యనారాయణ స్వామి, కోడూరు జనాన స్వామి, బెజవాడ కనకదుర్గ, కంచి కామాక్షి, మధుర మీనాక్షి, స్వామియే శరణమయ్యప్ప, కరుబురమ్మ తల్లి, అమ్మమ్మ తల్లి, ఆదిగిరిగుట్ట లక్ష్మణ స్వామి, మంత్ర రాఘవ స్వామి, సిద్ధి సాయిబాబా, పుట్టపర్తి సాయిబాబా, తులజాపుర దుర్గాదేవి, పండ్రి పాండ్రంగా, కలకత్తా కాళీదేవి, మధ్య గౌరమ్మ, వేముల సంబాజీ తలుపు అందరూ నేను చల్లగా చూడాలమ్మా.